స్పెయిన్లో టూరిస్టుల తాకిడిని తట్టుకోలేక అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తమ వనరులన్నీ ఖాళీ అవుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. పర్యాటకుల రాకను తగ్గించేలా విధానాల్లో మార్పులు చేయాలంటూ వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. మల్లోర్కా ప్రాంతానికి చెందిన దాదాపు 20,000 మంది వీధుల్లోకి వచ్చి తమ కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్పెయిన్లోని మల్లోర్కా, మోనోర్కా, ఇబిజా ద్వీపాల్లో మాస్ టూరిజాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం 80 సంస్థలు ఈ నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ అతి పర్యాటకానికి పరిమితులు ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ సంస్థలు ఇచ్చిన పిలుపుకు స్పందించిన వేలాది మంది స్థానికులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. మీ లగ్జరీ మా కష్టాలు అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. నివాసితుల సంఖ్య 12 లక్షలైతే వచ్చిన టూరిస్టుల సంఖ్య 18 మిలియన్ల కంటే ఎక్కువగా ఉంటుందని వాపోయారు. ఇకపై దారి మార్చుదాం, టూరిజంపై పరిమితులు విధిద్దామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పర్యాటకుల రాకను తగ్గించాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే స్పెయిన్లోని మల్లోర్కా, మోనోర్కా, ఇబిజా ద్వీపాలకు గత ఏడాది 17.8 మిలియన్ల మంది టూరిస్టులు వచ్చారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ స్థాయి తాకిడితో ప్రజాసేవలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఆ దేశంలోని సహజ వనరులకు నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. మే నెలలోనూ ఇదే విషయమై స్పెయిన్లో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. పర్యాటకులపై టూరిజం ట్యాక్స్ విధించడం వల్ల ఈ సమస్యకు కొంతమేర పరిష్కారం లభించొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్యాక్స్ విధించటం వల్ల పర్యాటకుల రాక తగ్గకపోయినా స్థానికులు ఇబ్బంది పడకుండా మెరుగైన సేవలు అందించడానికి ఉపకరించొచ్చని భావిస్తున్నారు. అయితే ప్రజల నుంచి నిరసనలు పెరుగుతున్న క్రమంలో పర్యాటకుల తాకిడిని తగ్గించేలా చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.